ఈ నెల 16న కవితను మళ్లీ విచారించనున్న ఈడీ. కాసేపట్లో హైదరాబాద్ రానున్న హరీష్, కేటీఆర్. రాత్రికి హైదరాబాద్ రానున్న హోంమంత్రి అమిత్ షా. రేపు సిఐఎస్ఎఫ్ పరేడ్, రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా మీటింగ్. సంజయ్ కామెంట్స్ పై రాష్ట్రంలో బీఆర్ఎస్ నిరసనలు. డీజీపీ విచారణ చేయాలని మహిళా కమిషన్ ఆదేశాలు. ఇవాళ్టితో ముగిసిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. ఎల్లుండి ఉదయం నుంచి పోలింగ్కు అధికారుల ఏర్పాట్లు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 2 కిలోల బంగారం సీజ్. 1,32,00,000 వాల్యూ. స్మగ్లర్ను అరెస్టు చేసిన పోలీసులు. సుదీర్ఘ విచారణ, ఈడీ ప్రశ్నల వర్షం. ఎమ్మెల్సీ కవిత విచారణ సందర్భంగా అందరిలో ఉత్కంఠ. అరెస్టు చేస్తారా అనే డౌట్లు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఉదయం 11:30 నుంచి 8 గంటల వరకు విచారణ జరిపారు ఈడీ అధికారులు. తిరిగి 16న ఎంక్వైరీకి హాజరు కావాలన్నారు. విచారణ నుంచి తుగ్లక్ రోడ్లోనే కేసీఆర్ ఇంటికి వచ్చిన కవితకు హారతులిచ్చి స్వాగతం పలికారు మహిళా నేతలు. కాసేపటి క్రితం కవితతో పాటు మంత్రులు హైదరాబాద్ బయలుదేరారు. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. 9 గంటల పాటు కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. 16న కవితను మరోసారి ఈడీ అధికారులు విచారించనున్నారు. విచారణలో మొదట కవితను ప్రశ్నించిన అధికారులు ఆ తర్వాత లిక్కర్ వ్యాపారి అరుణ్ పిల్లైతో కలిపి విచారించినట్లు సమాచారం. అరుణ్ పిల్లైతో సంబంధాలు, ఇండోస్పిరిట్లో 32.5% వాటా, ముడుపుల వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలపై కవితను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ మకం పెట్టారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు రాష్ట్రానికి చేరవేస్తున్నారు అధికారులు. జాగృతి, మహిళా సంఘాల నేతలు కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. ఇక లీగల్ టీంతో పాటు అడిషనల్ ఏజీ రామచంద్రరావు కూడా అక్కడే ఉన్నారు. ఉదయం కవిత ఈడీ ఆఫీసుకు వెళ్లే సమయంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేసీఆర్ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. జై కవిత, జై బీఆర్ఎస్ నినాదాలు చేశారు. ఈడీ ఆఫీస్ దగ్గరికి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈడీ ఆఫీసులోకి కవిత వాహనంతో పాటు మరో కారును మాత్రమే అనుమతించారు పోలీసులు.
వెంట వెళ్లిన భర్త అనిల్ అడ్వకేట్ను ఈడీ ఆఫీసులోకి అనుమతించలేదు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. ఆమెతో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఉన్నారు. ఈడీ విచారణ పూర్తయ్యాక నేరుగా సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లిన కవిత అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈరోజు ఈడీ సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 9 గంటల పాటు విచారించింది. 8 గంటలకు విచారించిన తర్వాత ఆమె నేరుగా సీఎం కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎం కేసీఆర్ ఇంటికి చేరుకొని ఇక్కడ భారత్ జాగృతి ప్రజలు ఆమెకు స్వాగతం పలికారు. ఆమెకు హారతి పలికిన తర్వాత ఆమె కాసేపు ఇంట్లో ఉన్న తర్వాత ఎవరైతే ఆమెకు మద్దతుగా వచ్చిన మంత్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే బిఎల్ సంతోష్ కానీ, హరీష్ రావు కానీ, మిగతా వాళ్ళ హస్బెండ్ కానీ, వాళ్ళకు సంబంధించిన కొడుకులు కూడా ఇక్కడికి వచ్చారు. సో వారందరితో కలిసి ఆమె కాసేపు ఉన్న తర్వాత ఒక కాసేపటికి 9:30 ప్రాంతంలో ఆమె ఢిల్లీ ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. స్పెషల్ ఫ్లైట్ ద్వారా కుటుంబ సభ్యులతో కలిపి ఆమె హైదరాబాద్కు మరికొద్దిసేపట్లో 12 గంటల ప్రాంతంలో హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. దీంతో ఆ స్పెషల్ ఫ్లైట్లో హరీష్ రావు కానీ, అదేవిధంగా బిఎల్ సంతోష్ కుటుంబ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కేటీఆర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు. సో ఉదయం నుంచి ఒక ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే లిక్కర్ స్కామ్లో కవిత ఉదయం ఈడీ ఆఫీస్కి 11 గంటలకు చేరింది. అప్పటి నుంచి బీఆర్ఎస్కి సంబంధించిన నేతలో ఒక ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఏదైతే కవితకు సంబంధించిన ప్రతినిధులు కానీ, ఎవరైతే ఆయనకు మద్దతుదారులుగా వచ్చారో మంత్రులు కానీ, అదేవిధంగా ముఖ్యంగా కుటుంబ సభ్యులు బిఎల్ సంతోష్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా దగ్గరుండి మానిటరింగ్ చేశారు. ప్రతి క్షణం ఏమవుతుందన్న ఒక ఉత్కంఠత నెలకొంది. బీఆర్ఎస్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఈడీ కార్యాలయం దగ్గరకు చేరుకునే ఒక వాతావరణంతో నెలకొంది. ఏం జరుగుతుంది, ఎప్పుడు బయటికి వస్తుందా లేకపోతే అరెస్ట్ అవుతుందా, ఒక టెన్షన్ వాతావరణం చూడవచ్చు. ముఖ్యంగా కవిత లోపల కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉన్నది. వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు కూడా ఆమెకు టెన్షన్ వాతావరణం ఉన్నది. ముఖ్యంగా ఎందుకంటే లిక్కర్ పాలసీ విషయంలో ఈడీ అధికారులు దాదాపు 5 మంది ఈడీ ఆఫీసర్లు, జాయింట్ డైరెక్టరు, అసిస్టెంట్ జాయింట్ డైరెక్టర్, మహిళా అధికారి, మొత్తం ఈ కేసును పరిశీలిస్తున్న ఆఫీసరు వీళ్ళంతా కలిసి దాదాపు 9 గంటల పాటు ఆమెను విచారించారు. మధ్యలో ఒక గంట సేపు లంచ్ బ్రేక్ ఇచ్చారు. దాని తర్వాత ఆమెకు కంటిన్యూగా క్వశ్చన్స్ వేస్తూనే వచ్చారు. ఈ పాలసీకి సంబంధించిన, ఈ మనీ లాండరింగ్ వ్యవహారం సంబంధించిన యాక్ట్ కింద ఈమెను ప్రశ్నించారు లిఖితపూర్వకంగా. అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, మొత్తం వీడియో ద్వారా ఈమెను ప్రశ్నించారు. సో ప్రతి అంశానికి క్షుణ్ణంగా ఆమెకు సమాధానం చెప్పాలంటూ వాళ్ళు ప్రశ్నించారు. ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ సౌత్ గుడ్ పాత్రపైనే ప్రధానంగా వీళ్ళు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే కవితకు సన్నిహితుడైన ఏదైతే గత ఆడిటర్ ఎవరైతే బుచ్చిబాబు కానీ, రామచంద్ర పిల్ల ఇచ్చిన ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. వాళ్ళ స్టేట్మెంట్ ముందల పెట్టి వాళ్ళకు సంబంధించిన వాట్సాప్ చాట్లు కానీ, వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ కానీ, వాళ్ళు చూపిన ప్రూఫ్స్ కానీ, ఏదైతే వాట్సాప్ చాటింగ్లు కానీ, ఏదైతే సిగ్నల్ యాప్స్లో జరిగిన కన్వర్జేషన్స్ కానీ వాళ్ళంతా ఒక డేటా రూపంలో ముందు పెట్టారు. ముందు పెట్టి వీటికి ఏంది సమాధానం చెప్తారంటే దానికి కొన్నిటికి కవిత సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది, కొన్నిటికి మాత్రం సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. నేను ఈ లిక్కర్ స్కామ్కు నాకేం సంబంధం లేదు, నాకు ఇందులో ఎలాంటి వాటాలు లేవు, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను మనీ లాండరింగ్ పాల్పడలేదంటూ ఆమె ఈడీకి స్పందించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్కు మాత్రం ఆమె సమాధానం ఇవ్వలేదు, దానికి కొట్టివేసే ధోరణిలో ఆమె చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా అయితే ఈ లిక్కర్ పాలకు సంబంధించి ప్రధానంగా సౌత్ గ్రూప్ పైనే ప్రధానంగా ఈడీ ప్రశ్నించింది. ఈ 100 కోట్ల ముడుపుల వ్యవహారం ఎందుకు, లిక్కర్ పాలసీ ఏదైతే లిక్కర్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని మిమ్మల్ని ఎవరు ఒత్తిడి చేశారు, ఫస్ట్ ఎవరు అప్రోచ్ అయ్యారు, సో వీటన్నిటిని ప్రధానంగా వాళ్ళు ఈడీ అధికారులు ప్రశ్న తెలుస్తోంది. ఏదైతే విజయ్ నాయర్కు సంబంధించిన వ్యవహారం వస్తే విజయ్ నాయర్ ప్రధానంగా ఈ సౌత్ గ్రూప్ను అప్రోచ్ అవడంలో ప్రధానంగా విజయ్ నాయర్ ఉన్నారు. సో అతను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతకు సంబంధించిన ఏదైతే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కేజ్రీవాల్కి సంబంధించిన మనిషి. సో అతను ఫస్ట్ సౌత్ గ్రూప్ను అప్రోచ్ అవుతారు. 2021 మార్చి సమయంలో హైదరాబాద్లో కోహినూర్ ఐటీసీ హోటల్లో కలుస్తారు. ఆ సమయంలో రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు, అదేవిధంగా శరత్ చంద్ర రెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి వీళ్ళంతా సౌత్ గ్రూప్ ప్రతినిధులు. కవితకు బినామీగా ఉన్నారు, మాగుంట శ్రీనివాస్ రెడ్డికి బినామీగా ఉన్నారు. సో వీళ్ళంతా కలిసి
ఈయన విజయ్ అరోరా కానీ విజయ్ నాయర్ కానీ అరోరా వీళ్ళు కలుస్తారు. కలిసిన తర్వాత లిక్కర్ పాలసీ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని ఒక వ్యవహారం నడుస్తుంది. ఆ సందర్భంలోనే అడ్వాన్స్గా ఏదైతే 100 కోట్లు 20 నుంచి 30 కోట్లు అడుగుతారో దానికి హవాలా రూపంలో వాళ్ళు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలిస్తారు. సో ఇవంతా బుచ్చిబాబు స్టేట్మెంట్లో ఉంది. వీటిని ప్రధానంగా ఈడీ అడిగినట్టు తెలుస్తుంది. దీనికి ఆమె కొన్నిటికి సమాధానం ఇవ్వలేదు. సో ఏదైతే బుచ్చిబాబు రిమాండ్ రిపోర్ట్లో కానీ నిన్న మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్ట్లో కానీ ప్రధానంగా ఏదైతే కవిత ప్రస్తావన వచ్చింది, కవితకు సంబంధించిన కొన్ని మెసేజ్లు, డికోడ్ మెసేజ్లు ఏదైతే వి అంటే మనీ, వి నీడ్ మనీ, ఏదైతే విజయ్ నాయక్ పంపాలి. సో ఇలాంటి కొన్ని స్క్రీన్ షాట్స్ కానీ ఏదైతే వాట్సాప్ సంబంధించిన ఉన్నాయో వాటిని అన్ని ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకు ఈ మెసేజ్లు పెట్టాల్సి వచ్చింది, ఈ మెసేజ్ వెనుక ఏం కోణం ఉంది, ఎందుకు ఈ 20 నుంచి 30 కోట్లు ఫస్ట్ పంపాల్సి వచ్చింది. మీరు హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్ హోటల్లో మీరు కలిశారు, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో కవిత ఇంట్లో కూడా సమీర్ మహేంద్రుడు కలిశారు. సో వాటికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇందులో వాళ్ళు ఈడీ అధికారులు అడిగినట్టు తెలుస్తుంది. సో చాలా సందర్భాల్లో వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో ఓబ్రాయ్ హోటల్, తాజ్మాన్ సింగ్లో వాళ్ళు కలుసుకున్నారు. అదేవిధంగా వేరే అపార్ట్మెంట్లో కూడా కలిశారు. వాటికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఈడీ దగ్గర ఉంది. వాటిని కూడా ప్రశ్నించాలని తెలుస్తుంది. సో వాటికి కూడా ఆమె సమాధానం చెప్పలేకపోయారని మనకున్న సమాచారం. సో చాలా విషయాలపైన కొన్ని విషయాలపైన ఆమె సమాధానం చెప్పింది, కొన్ని విషయాలపైన మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. సో వీటన్నిటిని పరిశీలించిన ఈడీ అధికారులు దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఏదైతే ఈ మనీ లాండరింగ్ పాల్పడ్డారో దాదాపు ఈ సమయంలోనే కవిత దాదాపు ఈ 1.5 ఇయర్లోనే దాదాపు ఒక 10 ఫోన్లు మార్చారు. 3 నెలలకు, 2 నెలలకు, నెలకు కూడా కొన్ని ఫోన్లు మార్చారు. సిమ్ములు మాత్రం అవే ఉన్నాయి కానీ ఫోన్లు మాత్రం అనేక ఫోన్లు మార్చారు. దాదాపు 1,20,00,000కు సంబంధించిన విలువైన ఫోన్లు మార్చినట్లు, అందులో ఉన్న డాటాను కూడా మొత్తం ధ్వంసం చేసినట్లు. సో వీటన్నిటినీ ఈడీ అధికారులు ఆమెను అడిగారు. పదే అడిగినప్పటికీ కూడా కొన్నింటికి ఆమె ఆన్సర్ ఇచ్చింది, కొన్నింటికి ఆన్సర్ వేయలేకపోయింది. సో ఓవరాల్గా అయితే ఈ లిక్కర్ పాలసీ వివరంలో సౌత్ గ్రూప్ పాత్ర పైన కవిత పాత్ర ఎందుకు ఉంది, ఇందులో కవిత ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది, దీని వెనుక ఎందుకు ఎవరు మిమ్మల్ని అప్రోచ్ చేశారు, దీని వెనుక ఉన్న పాత్రదారులు ఎవరు, ఎందుకు ఇంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది, ఏదైతే లిక్కర్ పాలసీ వ్యవహారంలో ముందే మీకు ఎలా లీక్ అందింది, ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ఏదైతే ముందు వాళ్ళకు పోవాల్సిన లిక్కర్ పాలసీ ముందే 2 రోజుల ముందు మీ దగ్గరికి ఎలా వస్తుంది, మీరు మార్పులు చేర్పులు ఎందుకు చేయమన్నారు, అందులో 12% షేర్ ఎందుకు అడిగారు, 12% మార్జిన్ ఎందుకు చేయమని అడిగారు, 12%లో మీకున్న లాభం ఏంది. సో వీటన్నిటిని చాలా సుదీర్ఘంగా అనేక ప్రశ్నలు వేశారు. సో వాటికి ఆమె కొన్నిటికి సమాధానం చెప్పలేకపోయిందని తెలుస్తూ ఉంది, కొన్నింటికి సమాధానం ఇచ్చింది. సో ఓవరాల్గా అయితే ఈ లిక్కర్ పాలసీ విషయంలో సో ఏదైతే రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కవితను చాలా ప్రశ్నలు వేసినట్టు తెలుస్తుంది. చాలా విషయాలకు సమాధానం చెప్పినా కొన్ని విషయాలను ఆమె స్కిప్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మరోసారి 16వ తారీఖు ఈ నెల 16వ తారీఖున ఈడీ ముందుకు హాజరు కావాలి. ఆ సందర్భంలో ఏదైతే మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యలోనే 13వ తారీఖు రామచంద్ర పిల్లై ఈడీ కస్టడీ ముగుస్తుంది, మనీష్ సిసోడియా కస్టడీ కూడా 16వ తారీఖు ముగుస్తుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో వాళ్ళని ఇంకా ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. రామచంద్ర పిల్లైతో ఇంకా మరింత విషయాలు సేకరించే అవకాశం ఉంది. అటు మనీష్ సిసోడియా కూడా ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆయన నుంచి కూడా చాలా విషయాలు సేకరించే అవకాశం ఉంది. సో వీటన్నిటిని మళ్ళా తీసుకున్న తర్వాత ఈడీ ఈ నెల 16వ తారీఖున కవితను ఇంకా అడిగే అవకాశం ఉంది. సో ఉదయం నుంచి ఇక్కడ ఢిల్లీలో చూసుకుంటే పరిణామాలు చాలా వేగంగా మారినాయి. చాలామంది ఆమె మద్దతుదారులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెను ఏదైతే ఢిల్లీ ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చే సమయంలో బారిగేట్లు ఏదైతే ఆమె వాహనాన్ని వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. జై కవిత అంటూ ఆమె నినాదాలు చేశారు. సో చాలామంది కార్యకర్తలు ఒక ఉత్కంఠత మాత్రం నెలకొంది. చాలామంది మద్దతుదారులు వచ్చారు. ముఖ్యంగా ఆమె కుటుంబ సభ్యులకు ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ఓవరాల్గా అయితే ఈరోజు లిక్కర్ పాలసీకి సంబంధించిన ఈడీకి సంబంధించిన విచారణ అయితే ముగిసింది కవితది. సో 16వ తారీఖు మిగిలి ఉంది. 16వ తారీఖు కూడా సేమ్ యాస్టీస్గా ఈరోజు ఉదయం 11 గంటలకు ఏ విధంగా వచ్చిందో ఆ రోజు కూడా ఆ విధంగా విచారణకు రావాల్సి వస్తుంది. సో ఆ రోజు ఏ విషయాలు, ఏ అంశాలు ఇంకా ఈడీ ఆమె దగ్గర ప్రస్తావిస్తుంది, ఎలాంటి ఆధారాలు ఆమెకు చూపుతుంది, సో దానికి కవిత ఏ విధంగా ప్రశ్నలు ఇస్తుందని మాత్రం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. మత్స్రి రైట్, థ్యాంక్ యూ అశోక్. మోడీ జిందాబాద్ అంటే ఎమ్మెల్సీ కవితను వదిలేస్తారన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మోడీ జిందాబాద్ అనుకుంటే కవిత జైలుకు వెళ్తారని చెప్పారు. కేసులో ఇది సింపుల్ రీజన్ అన్నారు. ఇలాంటి విషయాలపై ఫైట్ చేయాలని, ఎక్కడా నిరుత్సాహపడవద్దని సూచించారు నారాయణ. ఉత్కంఠతో నిండిపోయింది.
దీనికి కారణం ఒకటే, ఈరోజు సిబిఐ కవిత గారిని పిలుస్తా ఉంది, అరెస్ట్ చేస్తారా లేదా అని, అరెస్ట్ అవుతారని చెప్పేసి రకరకాల పుకాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కవిత ఒకటే కాదు కదా, బీజేపీ ప్రభుత్వం వచ్చిన వరకు కూడా బీజేపీ వ్యతిరేక శక్తుల్ని వేటాడడం, బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఆంధ్ర వికరించడం సహజమైపోయింది. ఇప్పుడు అది ఈ మధ్యకాలం జరుగుతున్నవన్నీ అవే. ఆ క్రమంలోనే కవిత పైన కూడా వచ్చినటువంటి ఆరోపణల పైన ఈరోజు సిపిఐ పిలుస్తా ఉంది. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదని ఉత్కంఠ ఉన్నమాట వాస్తవమే. సింపుల్ రీజన్, ఇప్పుడు మోడీ జిందాబాద్ అంటే కవిత వదిలేస్తారు, లేదంటే లోపల పోతుంది. అది గతంలో జరిగిందే కదా, క్రమం జరుగుతూ ఉంది. దాని మీద పెద్ద ఆశపడక్కర్లే. రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థులందరినీ మట్టి వేయాలనేటువంటి ఉద్దేశంతో సత్వశేషం ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం పోతున్నప్పుడు అనేక రకాలు వస్తూనే ఉంటాయి. అందులో భాగం ఇది కూడా. దాన్ని మనం ఫైట్ చేయాలి తప్ప దానికోసం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని చెప్పేసి నా విజ్ఞప్తి. బీఆర్ఎస్ డ్రామాలాడుతోందన్నారు బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి. గవర్నర్పై కౌశిక్ వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కేసీఆర్ ఎంతో మందిని తిట్టి తెలంగాణ భాష అనలేదా అని నిలదీశారు. అసెంబ్లీలో ప్రధాని మోడీపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ధర్నాలు ఎందుకు చేయలేదన్నారు చింతల రామచంద్రారెడ్డి. రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి మీద టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఈనాడు కవిత గారు చేసినటువంటి తప్పుడు పనులు ఏవైతే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి దాన్ని తెలంగాణ యాస భాషలో పోలీస్ స్టేషన్లో ఎవరినైనా పట్టుకొని వెళ్తే కేసు పెట్టకుండా ముద్దాడతారా అని చెప్పినటువంటి యాస భాషని ఈనాడు కలరబోసి మాట్లాడుతున్నటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈనాడు ఎమ్మెల్యేలందరూ ఎగిరెగిరిపడి పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నారు. అయ్యా, మీ ఎమ్మెల్సీ కౌశిక్ గారు గవర్నర్ గారి మీద ఏమని మాట్లాడిండ్రు? ఆనాడు ఎక్కడ పోయింది సుమోటో కేసు? మహిళా కమిషన్ చైర్మన్ ఎక్కడ పోయింది? ఎందుకు సుమోటో కేసు కింద తీసుకోలేదు? ఈనాడో మీరు మాకు చెప్తున్నారు. కేసీఆర్ గారు ఏ రకంగా మాట్లాడిండ్రు, ఏ రకంగా ఎంతమందిని ఎన్ని రకాలుగా తిట్టాడు, తెలంగాణ భాష అని చెప్పిండు. అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద ఏ రకంగా మాట్లాడిండు, కేటీఆర్ గారు ఏ రకంగా మాట్లాడుతున్నాడు. ఆ భాష తెలంగాణ తలదించుకునేటట్టు మాట్లాడినటువంటి మీరు ఈనాడు మీనా మాకు నీతులు చెప్పేది. ప్రజా కోర్టులో రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదు, ఓటు ద్వారా మీకు శిక్ష తప్పదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇంటికి పోవాల్సిందే. కేసీఆర్ ఫామ్ హౌస్ కప్పోవాల్సిందే, కేటీఆర్ అమెరికా పోవాల్సిందే. ఇది ప్రజా కోర్టులో తీర్పు వస్తుంది. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజాదరణ మీరు ఓర్వలేక చూడలేక కవిత గారి యొక్క లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి దాన్ని కప్పిపుచ్చడానికి చేస్తున్నటువంటి నాటకాన్ని భారతీయ జనతా పార్టీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది ఓయూ జేఏసీ. హైదరాబాద్ గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నిరసన చేపట్టింది జేఏసీ. గతంలో ఈటెల రాజేందర్ రాజయ్యల విషయంలో తీసుకున్న చర్యలే ఇప్పుడు కూడా తీసుకోవాలన్నారు. కూతురు కుంభకోణానికి నైతిక బాధ్యత వహించి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఓయూ జేఏసీ నేతలు. ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము అమరవీరుల ఆశయాలను తుంగలో తొక్కి తెలంగాణ ముసుగులో ఈరోజు ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం ఈరోజు భారతదేశమే తల వంచే విధంగా ఒక మహిళా ప్రజాప్రతినిధి ఈరోజు లిక్కర్ స్కామ్లో ఉండటం యావత్ తెలంగాణ జాతి కావచ్చు, తెలంగాణ మహిళలు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో అమరవీరులు పైన ఈరోజు వాళ్ళ ఆత్మ క్షోభిస్తుందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు సంపాదన ఒకటే, కుంభకోణాలు ఒకటే, అదేవిధంగా స్కాములు ఒకటే లక్ష్యంగా పనిచేస్తూ ఒక మహిళ అని కూడా మీరు చూసుకోకుండా ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈరోజు లిక్కర్ స్కామ్లో మీరు ఉండటం మాకు ఈరోజు ఒక ఉద్యమకారులుగా బాధపడతా ఉన్నాం. కాబట్టి ఏదైతే గతంలో ఈటల రాజేందర్ కావచ్చు, రాజయ్య కావచ్చు వచ్చినటువంటి ఆరోపణలను
దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు సొంత కూతురు పైన కూడా అవే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ విద్యార్థి జేఏసీగా తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈసీ నిబంధనల ప్రకారం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగిసింది. ఈ నెల 13న పోలింగ్ ఉండడంతో అభ్యర్థులు టీచర్లను ఆకట్టుకునేందుకు ప్రచారం చివరి రోజుల్లో విందు, ఆత్మీయ సమావేశాలు చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా ప్రధాన రాజకీయ పార్టీలు తమ మద్దతుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలతో కలిసి మద్దతుదారుల విజయానికి శ్రమిస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికను సవాలుగా తీసుకున్నాయి. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో మొత్తం 21 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఎన్నికలతో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించారు. ఈ నెల 11 నుంచి 13న సాయంత్రం వరకు వైన్ షాప్స్ మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16న ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈసీ జీహెచ్ఎంసీ అధికారులు. బరిలో నిలిచిన 21 మంది అభ్యర్థుల పేర్లతో బ్యాలెట్ పత్రాలను 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోనే ఏఆర్ఓ అధికారులకు పంపారు. బ్యాలెట్ పేపర్లలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏర్పాట్లలో భాగంగా 137 పోలింగ్ కేంద్రాలలో బందోబస్తు, ఇతర ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి డిఎస్ లోకేష్ కుమార్ సమీక్ష జరుపుతున్నారు. అభ్యర్థులు రూల్స్ ఉల్లంఘించి ఓటర్లకు డబ్బు, మద్యం లాంటివి పంచినట్లయితే సివిజిల్ మొబైల్ యాప్ 1950 నెంబర్కు లేదా ఎంసీసీ నోడల్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు అధికారులు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. దీనికోసం మొత్తం 29,720 ఓటర్ల కోసం 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంక ఆలా తెలిపారు. ఇందులో 126 మెయిన్ పోలింగ్ స్టేషన్లు ఉండగా 11 అదనపు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లలో పురుషులు 15,472, స్త్రీలు 14,246, ఇతరులు 2 ఓట్లు కలవు. 137 పోలింగ్ స్టేషన్లలో మహబూబ్ నగర్ జిల్లాలో 15, నాగర్ కర్నూల్ 14, వనపర్తి 7, జోగులాంబ గద్వాల్ 11, నారాయణపేట్ 5, రంగారెడ్డి జిల్లాలో 31, వికారాబాద్ 18, మేడ్చల్ మల్కాజ్గిరి 14, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు 739 పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 137 పీఓలు, 137 ఏపీఓలు, 319 ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. మొత్తం 593 మంది సిబ్బందిని నియమించగా అందులో 146 మంది రిజర్వుగా నియమించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ ను తీసుకెళ్లడానికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు నియమించబడిన పోలింగ్ అధికారులు, సిబ్బంది 12వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు రావాలని కోరారు అధికారులు. బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ది సైక్లింగ్ క్లబ్ సెంటినరీ సెలబ్రేషన్ సందర్భంగా సైక్లింగ్ క్లబ్ ను ప్రారంభించారు వరల్డ్ సైక్లింగ్ అలియన్స్ చైర్మన్ గ్రాహం వాట్సన్. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వైస్ ప్రెసిడెంట్ మనోహర్, హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ ప్రెసిడెంట్ గుస్తీ నోరియా, స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఒలింపిక్ స్థాయిలో పథకాలే ధ్యేయంగా సైక్లింగ్ క్లబ్ ను ప్రారంభించామన్నారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ ప్రెసిడెంట్ గుస్తీ నోరియా. 25 కోట్ల వ్యయంతో సైక్లింగ్ క్లబ్ ను ఏర్పాటు చేశామన్నారు. సైక్లింగ్ తో పాటు స్విమ్మింగ్, షూటింగ్ గేమ్స్ లో క్రీడాకారులకు 5 ఏళ్ల పాటు ఇంటర్నేషనల్ లెవెల్ శిక్షణ ఇస్తామన్నారు. ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సైక్లింగ్ చేయాలన్నారు గ్రాహం వాట్సన్.
because we have the World Cycling Alliance president with us and the vice president to inaugurate the cycling club of HPS. Now the HPS has relooked at its sports policy and brought in non-traditional sports into its ambit, like cycling, shooting and swimming, so that we groom our students to be future champions, Olympians, medalists, and we over here are providing the right environment, the right infrastructure for this to happen sooner than later. So once we have this in place over here, the same thing will be translated and transposed onto our other schools in Ramantapur, Kadapa and Warangal. So it's a momentous occasion, and this is a godsend opportunity for the HPS school to have amongst us, as I said, the president of the World Cycling Alliance, and he along with his team based in Hyderabad are going to be guiding us, mentoring us and training our students with permanent coaches, so that we do not waste such a great opportunity that has come about us. Great to be back in Hyderabad, and it's great to see what the Hyderabad Cycling Club is doing to make cycling so much easier in this city. When I was here a month ago, I went with my friend Manohar to look at this new cycle path that is going, that will be 23 kilometers long, 2 meters wide, and has solar panels covering it. That must be a first in India, may even be a first worldwide, and we can learn a lot from that kind of development. సైక్లింగ్, స్విమ్మింగ్, ఇంకా షూటింగ్ కొరకు 25 కోట్ల బడ్జెట్ కేటాయించినాము. అయితే నెక్స్ట్ 5 yearsలో వీ వాంట్ టు మేక్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ విల్ బి ఇన్కర్డ్. Our idea is to spend about 25 crores. ఇది బేగంపేట్ స్కూల్ కండి. బయట రెసిడెంట్స్ ఎప్పుడన్నా కాంపిటీషన్ అప్పుడు లేకుంటే ఫెస్టివల్స్ అప్పుడు రావచ్చు ఇక్కడికి, కానీ డైలీ బేసిస్లో మేము వాళ్ళని మేనేజ్ చేయగలిగాం. అయితే మాకు 4 స్కూల్స్ ఉన్నాయి: బేగంపేట్, రామంతపూర్, వరంగల్ అండ్ కడప. ఇక్కడ మొదలుపెట్టి రామంతపూర్, కడప, వరంగల్లో we will start the clubs. పెద్దపల్లి జిల్లా కన్నాల గ్రామంలో మెగా డెంటల్ క్యాంప్ నిర్వహించారు మోహన్ డెంటల్ హాస్పిటల్ యాజమాన్యం. ఈ క్యాంపులో జనం పెద్ద సంఖ్యలో పాల్గొని డెంటల్ పరీక్షలు చేయించుకున్నారు. క్యాంపును బీజేపీ రాష్ట్ర నాయకులు తొగరి తిరుపతిని సందర్శించారు. క్యాంపును సద్వినియోగం చేసుకున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమన్నారు ఆ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. మహిళలు, వృద్ధులు మొత్తం 500 మందికి కామినేని హాస్పిటల్ డాక్టర్లచే ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ నెల 26న సృష్టికి మూలమైన అమ్మకు 2000 మంది విద్యార్థులతో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు ఉప్పల వెంకటేష్. ఈ కార్యక్రమంలో వెల్దండ గ్రామ సర్పంచ్ ఎన్ఎం భూపతిరెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ, ఎంపీపీ ఎన్ఎం ఉమ్మా విజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాంతాల్లో ఉన్న పేద కుటుంబాల్లో ఉన్న ఆరోగ్యపరమైన బాధలున్న వాళ్ళని చూసి వాళ్ళకు మందులు అందించి వాళ్ళ జీవితాన్ని కొనసాగింపులో మన పాత్ర ఉండాలి. పేదవాళ్ళ భవిష్యత్తును పేదవాళ్లకు అభివృద్ధిలోకి తీసుకురావడంలోనే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్
ముందుగా పనిచేస్తూ పోతుందనే దానికి సంకేతంగా ఈరోజు 30 రోజులు ప్రతిరోజు ఒక గ్రామంలో మారుమూల గ్రామాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. ఈరోజు 10వ రోజు. ఇప్పటికీ మాడుగుల మండలం, వెల్దండ మండలం పూర్తయింది. ఆమన్గల్, కర్తాల్, తలకొండపల్లి, కల్వకుర్తి మండలాలలో ఇంకా రాబోయే 20-25 రోజులు ప్రతిరోజు ఒక రోజు ఒక మారుమూల గ్రామాలలో పేదవాళ్లకు ఉచితంగా వైద్యాన్ని అందించి మందులు ఇచ్చి వాళ్ళల్లో పెద్ద రోగాలు ఉన్న వాళ్ళని పెద్ద హాస్పిటల్స్ అవసరమైతే కామినేని హాస్పిటల్ ఎల్బీనగర్కి తరలించే విధంగా ప్రయత్నం చేస్తూ గ్రామాలలో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా గత 15 సంవత్సరాల నుండి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమ్మ పాద పూజ, ఆశీర్వచన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం మహిళా దినోత్సవం రోజున హోలీ ఉన్నందున ఆ కార్యక్రమాన్ని వెల్దండ పట్టణంలో, వెల్దండ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వెల్దండ, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఇరు వర్గాల సౌజన్యంతో వెల్దండలో అంగరంగ వైభవంగా ఈ నెల 26వ తారీఖు ఆదివారం రోజున జరపడానికి తలపెట్టినాం. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా విద్యా వైద్యం అనేది ప్రత్యేకంగా తీసుకున్నారు వారు. ఆమెనేని అండ్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వారి కాన్వెంట్ డాక్టర్ల సహకారంతో మరి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇంకా ఇక్కడ కల్వకుర్తి, ఇంకా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 2 కిలోలకు పైగా అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు హైదరాబాద్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. దీని విలువ 1,32,00,000 ఉంటుందన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో కోల్కతా నుంచి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైల్లో తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తిపై అనుమానం రావడంతో తనిఖీ చేశారు. అతని బ్యాగులో దాచిన బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసి బంగారాన్ని సీజ్ చేశారు. స్మగ్లర్ను అరెస్టు చేశారు. జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. బాలాపూర్లో సంచలనం సృష్టించిన డిగ్రీ విద్యార్థి పవన్ హత్య కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. పవన్ను దారుణంగా హత్య చేసిన 2 నిందితులతో పాటు సెటిల్మెంట్కు యత్నించిన ఎంజీఎం మీడియా చైర్మన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు మహేశ్వరం డీసీపీ చింతమనేని శ్రీనివాస్. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్నారు. పవన్పై కక్ష పెంచుకున్న యువతి బాబాయ్ గౌస్తో కలిసి ఈ నెల 8న అర్ధరాత్రి కత్తులతో పొడిచి హత్య చేశారన్నారు పోలీసులు. నైట్ ఒక మర్డర్ అయింది. దీంట్లో డెగావత్ పవన్ అని చెప్పి ఇతను నాగర్ కర్నూలులో ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీతో చాలా లాంగ్ బ్యాక్ హైదరాబాద్ సిటీ వచ్చేసి ఇక్కడే సెటిల్ అయినారు. మన ఏరియాకు ఒక 3 years బ్యాక్ ఇక్కడ వచ్చి షాకిన్ నగర్లో ఆ రూమ్స్లో రెంట్కి ఉండేవాళ్ళు. బట్ అతను ఈ ఆఫీస్లోనే కూర్చోబెట్టి ఈ దండగా కట్టాలి 5 lakhs అని చెప్పి వాళ్ళకి ఫస్ట్ డిమాండ్ చేయటం, వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ముందే వీడికి 5 lakhs అని చెప్పి కండిషన్ పెట్టడం. అతను వీళ్ళు కూల్ చేసుకునే ఫ్యామిలీ ఈ 5 lakhs కట్టమని అతను అడిగినందుకు ఇతను వీలు కాకపోతే లాస్ట్లో 3 lakhs అయినా సరే మీరు పే చేయాల్సిందే అని చెప్పి ఒత్తిడి పెట్టడం జరిగింది. ఈ డెగావత్ పవన్ వాష్రూమ్కి అని చెప్పి బయటకు వచ్చినప్పుడు అతన్ని స్టాప్ చేయడం జరిగింది. అతను ఉస్మానియా తీసుకెళ్తుంటే చనిపోయినాడు. ఈ కేసులో ఇతను మహమ్మద్ గౌస్కి తర్వాత మహమ్మద్ సద్దాంని ఇద్దరిని కూడా అతను స్టాప్ చేసి చంపినందుకు మర్డర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎంజీఎం మీడియా అతని ఛానల్ని ఇతను ఆ డబ్బులు డిమాండ్ చేసినందుకు, డబ్బులు డిమాండ్ చేయకపోతే కుదరదని బెదిరించినందుకు ఇతను కూడా ఇదే కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. 387లో తర్వాత 506 IPCలో దీంట్లో 3 అరెస్ట్ చేయడం జరిగింది. 3 మీద కూడా ఇది జగవత్ పవన్ ఎస్టీ అబ్బాయి కాబట్టి ఎస్టీ యాక్ట్ ఈ ప్రొవిజన్స్ వీళ్ళ 3కి అప్లికబుల్ అవుతాయి. దీంట్లో ఈ 2 నైఫ్స్ తర్వాత వీళ్ళు యూజ్ రాజేంద్రనగర్లోనే ద్రాక్ష పరిశోధన కేంద్రంలో ద్రాక్ష పండ్ల క్లియరెన్స్ సేల్ రేపటితో ముగియనుంది. దీంతో చెట్టు మీద ద్రాక్ష రేటు తక్కువకే ఇస్తున్నామంటున్నారు నిర్వాహకులు. పరిశోధన కేంద్రంలో మొత్తం 62 ద్రాక్ష రకాలుంటాయన్నారు. ఆదివారం ముగుస్తుండటంతో పరిశోధన కేంద్రం దగ్గర సందడి వాతావరణం ఏర్పడింది. ఇలా చెట్టు మీద పండు నేరుగా కోసుకొని తినడం బాగుందన్నారు సందర్శకులు. ద్రాక్షలో ఇన్ని రకాల వెరైటీస్ మొదటిసారిగా చూస్తున్నామన్నారు సందర్శకులు. ద్రాక్ష సేంద్రియాలతో పండిస్తున్న ద్రాక్ష తోటలకు వచ్చాము. సో ఇక్కడ చాలా రకాలైన ద్రాక్షలు ఉన్నాయి. 62 రకాల ద్రాక్షలు ఉన్నాయని చెప్తున్నారు. చాలా బాగున్నాయి. ఒక్కొక్క రకమైన ద్రాక్షని టేస్ట్ చేసుకుంటూ మేమే స్వయంగా తెంపుకొని మరి చూస్ చేసుకొని కేజీల లెక్కన తీసుకొని వెళ్తున్నాం. చాలా రీజనబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి.
అండ్ మనకు దగ్గరలో ఇంత మంచిగా సేంద్రియ ఎరువులతో పండించిన ద్రాక్షలు ఉండడం వల్ల చాలా మంచిగా వచ్చినాయి, చాలా బాగుంది. సో ఇక్కడ చూడడానికి వచ్చాను, నేను ఫస్ట్ టైం వచ్చాను, కానీ ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఆఫ్ ద్రాక్షలు ఉంటాయని నాకు కూడా తెలియదు. నేను స్వయంగా రుచి చూసి డిఫరెంట్ ఐటమ్ ద్రాక్షలను టేస్ట్ చేసి మరి నేను తీసుకున్నాను. రేట్ కూడా రీజనబుల్గా ఉందండి. ఇది సేంద్రియ పద్ధతుల్లో చేశారు, సో దానివల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.